ఈ సినిమాకి పనిచేసే అవకాశం రావడమే అదృష్టం గురుగారు. 10 కాలాలు నిలబడిపోయే సినిమాకి నేను పనిచేశాను. తల్లులందరూ ఆశీస్సులు ఉండే సినిమా ముఖ్యంగా. ఫస్ట్ ఇప్పటిదాకా నా పేరు సాయిమాత బుర్రా అని పడింది. ఇన్విటేషన్ కార్డు మీద ఫస్ట్ ప్రారంభోత్సవానికి ఇన్విటేషన్ కార్డు మీద జయలక్ష్మి పుత్ర సాయిమాత బుర్రా అని మా అమ్మ పేరు. అది చూడగానే ఇప్పటిదాకా మా అమ్మ చూసి ఇప్పటిదాకా సినిమాలన్నీ బాగా రాసావు కానీ ఈ సినిమా కానీ సరిగ్గా రాకపోతే కాళ్ళు ఇరగొడతాను, చేతులు ఇరగొట్టాలి. అదే అంటే ఎంత బాధ్యత. అవునవును. ఎందుకంటే మా ఆవిడ చూస్తూ ఏమంటే మీ అమ్మ పేరు అంది, నా పేరు ఎడిటింగ్లో పెట్టేసేవంటే అంటే మీ అమ్మగారి పేరు అంది. అట్లా కొత్త ఐడెంటిటీ వచ్చింది వాళ్ళకి. బండి అమ్మ పేరు కూడా జనానికి తెలియజేసేటువంటి సినిమాకి పనిచేయటం, అది గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి ఒక మహాపురుషుడి కథకి మాటలు రాసే అవకాశం రావటం నిజంగా కృషి గారు నాకు ఇచ్చినటువంటి అదృష్టం. అనే అంటే అమ్మ అని నేర్పిన తెలుగు భాషది. సో అమ్మకి ఇవ్వాల్సిన ప్రాధాన్యతతో పాటు ఇది ఒక గౌతమిపుత్రుడైన ఒక రాజు గురించి మాత్రమే కాకుండా అద్భుతమైన సంస్కృతికి తెలుగు వాళ్ళకి ఇచ్చింది. కృష్ణని నాకు కొన్ని లక్షల కోట్ల గొంతులతో పొగడాలనిపించింది. ఆ శ్రమ లేకుండా నా గొంతుతో కొన్ని కోట్ల మంది పొగడుతున్నారు. క్రిష్ చాలా కృతజ్ఞుడండి. బేసికల్గాను 2 థింగ్స్. ఈ కథ నన్ను ఎంచుకున్నందుకు నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఒక మంచి గొప్ప కథానాయకుడిని కోరుకుంది. ఆ కథానాయకుడిని ఈ సినిమాకి ఆయన ప్రోత్సాహం. బేసికల్గా ఎవరైనా సరే మన ఎన్నేం రాయొచ్చు. ఇప్పుడు యాక్చువల్గా నాకేమనిపిస్తుంది అంటే పూర్వం కత్తిలా పెట్టి వివాహం చేయించేవారు కదా, బాలకృష్ణ కటౌట్ పెట్టి మనం ప్రోగ్రామ్ మొత్తం సాగించాం. కటౌట్ పెట్టారు. ఇది కూడా ఒకసారి సినిమాకి కొత్త గ్రామర్ అని అన్న కానీ విస్మృతమైనటువంటి ఒక స్థితిలోంచి ఒక డిగ్నిటీతో కూడిన కొత్త గ్రామాన్ని మళ్ళీ నిర్వచించాడు క్రిష్. తెలుగు వాళ్ళమే బాగా తీసాం, తెలుగు వాళ్ళమే పాడు చేసాం, మళ్ళీ తెలుగు వాళ్ళమే ఇప్పుడు బాగు చేస్తున్నాం. ఇంకా అద్భుతంగా తీసుకెళ్ళగలిగేది కూడా మనమే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఈ సినిమాలో చాలామంది చిన్న పాత్రలు చేసిన వాళ్ళు కావచ్చు, చిన్న టెక్నీషియన్స్ కావచ్చు, మనందరం ఊరికి ఇప్పుడు కనపడుతున్నాం అన్నమాట. కొన్ని వందల మంది, వేల మంది శ్రమ ఇది. అది ఈరోజు జనమందరూ వస్తున్నందుకు వాళ్ళకి మాకు అందరి తరపు నుంచి ఇంకొకసారి తెలుగు ప్రజలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా 100వ సినిమా అన్నప్పుడు ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఆయన్ని చూపించే ముందు ఆయన వాయిస్ తోటి ఓపెన్ చేద్దామని కొంచెం డిజైన్ చేసుకున్నాం. దానికి సాయి గారు రాసిన సమయం లేదు మిత్రమా శరణమా రణమే అది వచ్చినప్పుడు దానికన్నా ముందు ఈ ఫస్ట్ టైటిల్స్ మీద ఆయన కన్నా ముందు సృష్టిలో మీ పేరుని అత్యంత అద్భుతంగా పిలిచేది అమ్మ కన్నా ఇంకా గొప్ప తర్వాతే భార్య అయినా ఎవరైనా. సో అందుకని ఫస్ట్ సినిమా స్టార్ట్ అవుతుంటే నాకు ఇంకో థాట్ వచ్చిందన్నమాట. ఏమని అసలు శాతకర్ణి అని అమ్మ పిలిస్తే దాంతో స్టార్ట్ అయితే గౌతమి తర్వాత ఆయన వాయిస్తో స్టార్ట్ అయితే ఇవన్నీ డిజైన్ చేసుకున్నాను.